హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజుల్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ కూడా జుట్టు అయితే రాలిపోతుంది. దీనికి కొంతవరకు కారణం మనం వాడే షాంపూలు కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే షాంపూల్లో కెమికల్స్ అవి ఉంటాయి కదా, కెమికల్స్ వల్ల జుట్టు తొందరగా అయితే రాలిపోతుంది. ఇదివరకు చిన్నపిల్లల్లో అయితే మనం దువ్వితే ఒక వెంట్రుక కూడా ఊడేది కాదు. ఇప్పుడు పిల్లల్లో కూడా జుట్టు రాలటం అయితే చాలా ఎక్కువైపోతుంది. పూర్వం రోజుల్లో చక్కగా మన అమ్మమ్మలు నాన్నమ్మలు మనకి కుంకుడుకాయలతో హెడ్ బాత్ చేయించేవారు కదా. ఆ రోజుల్లో అయితే నిజంగా జుట్టు అయితే అసలు రాలేదు కాదు. మా మేనత్త ఎప్పుడు నాకు చెప్తుండేవారు, మీరు అందరూ షాంపూలు మొదలెట్టేస్తున్నారు, హెయిర్ ఊడిపోతుంది, అలాగే తెల్ల జుట్టు తొందరగా వచ్చేస్తుంది, ఇవి వాడొద్దు, కుంకుడుకాయ వాడండి అని చెప్పి అప్పట్లో అయితే వినేవాళ్ళం కాదు. జుట్టు రాలటం మొదలెట్టాక ఇంక చేసేదేముంది, మళ్ళీ మనం జుట్టు రాలకుండా చూసుకోవాలంటే చాలా కష్టపడాలి. మా మేనత్తకి అయితే 60+ కూడా ఒక్క వెంట్రుక కూడా తెల్లబడలేదు. కలర్ వేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట, అంత బ్లాక్గా ఉంటుంది. తను నాకు తెలిసి ఎప్పుడు కూడా షాంపూ అన్నదే వాడలేదు. ఎప్పుడు కూడా తను కుంకుడుకాయతోటి హెడ్ బాత్ చేస్తుంది. అలాగే కుంకుడుకాయలతో పాటు మనం కొంచెం మందారాకు వేసుకొని చక్కగా ఇది వేడి నీళ్ళు వేసి ఒక అరగంట కానీ గంట కానీ నానబెట్టేసుకుంటే నానిపోయి ఈ రసం అయితే మనకి చాలా బాగా వచ్చేస్తుంది. ఈ కుంకుడుకాయలు ఏంటంటే సహజంగానే మన తలపై ఉన్న దుమ్ముని చెమటని అదనపు నూనెలు ఉంటాయి కదా, నూనెని కూడా శుభ్రం చేసేస్తుంది. అలాగే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. షాంపూల కంటే కూడా మనం కుంకుడుకాయ పెట్టుకుంటే డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. షాంపూలో ఉండే కొన్ని రసాయనాల కంటే కూడా ఇది తలను చాలా మృదువుగా అయితే ఉంచుతుంది. అలాగే మందారాకులు మాత్రం సహజమైన కండిషనర్లో అయితే పనిచేస్తాయి. ఈ మందారాకుల్లో ఉండే జిగురు పదార్థము మన జుట్టుని మెత్తగా మృదువుగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది ఇది. అలాగే మన జుట్టు చిక్కులు పడకుండా మంచి షైనింగ్ కూడా ఉంటుంది. తలకు తేమను అందించి పొడిబారకుండా ఉంచడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. అందుకే షాంపూకి బదులుగా కుంకుడుకాయ, షీకాయ, కండిషనర్కి బదులుగా మందారాకులు వాడటం చాలా మంచిది. మనం కుంకుడుకాయలతో పాటు షీకాయ కూడా వేసుకుంటే అది కూడా మంచిది. చక్కగా ఇలాగే ముందుగా చక్కగా మనం ఇలా జ్యూసులు అంతా రసం పిండేసుకుని దీంతో హెడ్ బాత్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మెయిన్ పిల్లలకి చిన్నప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ జుట్టు అన్న రాలకుండా ఉంటుంది, తొందరగా వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుంది. పిల్లలకు చెప్తే వింటారు కదా. ఇప్పుడు చక్కగా పిల్లలు అయితే అర్థం చేసుకుంటారు. మీ జుట్టు ఊడదు, చాలా పొడవుగా పెరుగుతుందమ్మా అని చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ హెయిర్ బాగా పొడవుగా ఉండాలని చెప్పేసి అందరికీ కూడా ఇష్టమే కదా, ఎవరికి ఇష్టం ఉండదు. మా మనవరాలకి అయితే ఇలా చెప్తే తనైతే ఫస్ట్ టైం అన్నమాట, ఎప్పుడు తన కుంకుడుకాయతో అయితే హెడ్ బాత్ చేయించలేదు, ఇదే ఫస్ట్ టైము. చెప్తే తనైతే వింది. ఫస్ట్ టైం అయినా కానీ కంట్లోకి వెళ్ళిపోయిందని కూడా ఏమీ ఆడవలేదు. చక్కగా నీట్గా హెడ్ బాత్ అయితే చేయించుకుంది. తను నా దగ్గర ఉన్న రోజులు కూడా సమ్మర్లో ప్రతి వారం కూడా కుంకుడుకాయలతోటి హెడ్ బాత్ చేయించమనేది. తనైతే చెప్తుంది, వాళ్ళ ఊర్లో మందార చెట్టు వేసుకుంటుందంటే వేసుకుని మందారాకులతోటి హెడ్ బాత్ చేస్తానని చెప్తుంది అన్నమాట. పిల్లలకు కూడా మనం చెప్తే అర్థం చేసుకుంటారు. చక్కగా మనకు తెలియకుండానే కుంకుడుకాయలతో తలంటినప్పుడు లైట్గా కంటిలోకి వెళ్తుంది, నోట్లోకి కూడా వెళ్తుంది. ఈ నోట్లోకి వెళ్ళటం వల్ల కూడా తెలియకుండానే లోపల ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కూడా అది పోతుంది. కడుపులో పిల్లలకు నుసుపురుగులు ఉంటే అలాంటివి కూడా రాకుండా ఉంటాయి వీటి వల్ల. ఇది వరకు రోజుల్లో ఇవన్నీ వాడేవారు కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా తక్కువ ఉండేవి. ఇప్పుడు మనం తిని ఫుడ్కి ఏంటి మనం వాడి వీటికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువే ఉంటున్నాయి కదా. పూర్వంలాగే మనం ఇలాంటివన్నీ మొదలెట్టుకుంటే చాలా మంచిది. పిల్లలకు కూడా చెప్పి మనం ఇప్పటి నుంచి మొదలు పెడితే వాళ్ళు అయినా తొందరగా తెల్ల జుట్టు రావటం తగ్గుతుంది, అలాగే జుట్టు పోవటం కూడా తగ్గుతుంది. చక్కగా పిల్లలకు నెమ్మదిగా చెప్పి స్టార్ట్ చేయండి అందరూ కూడా. మనకి ప్రకృతి ప్రసాదించిన ఈ సహజమైన పదార్థాలతో మన జుట్టుని సంరక్షించుకుందాము. రసాయనాల వినియోగాన్ని కూడా తగ్గించిన వాళ్ళం అవుతాము. అలాగే చక్కగా మన అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్పిన ఈ పద్ధతులను ఒక్కసారి మనం కూడా ప్రయత్నించి చూద్దాము. ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకే తెలుస్తాయి కదా. ఫస్ట్ టైం అయినా సరే తను అసలు గొడవ పెట్టకుండా చక్కగా స్నానం అయితే చేయించుకుంటాం. చూడండి, అసలు ఫస్ట్ టైం వాళ్ళ కంట్లోకి వెళ్ళిపోయి ఏడుస్తుందేమో అనుకున్నాను, కానీ అసలు ఏడవకుండా బాగానే సహకరించింది. అలాగే మనం ఈ రోజుల్లో ఒళ్ళు తోమాలంటే రకరకాల స్క్రబ్లో ఏవేవో పెడుతున్నారు, తోమటానికి కూడా స్టోన్లని రకరకాల ఐటమ్స్ వచ్చేస్తున్నాయి కదా, ఎన్నో రకాలు వాడుతున్నాం. అటువంటి ఏమీ అవసరం లేకుండా చక్కగా హెడ్ బాత్ చేసిన తర్వాత కొంచెం కుంకుడుకాయలు ఉంటాయి కదా, వాడేసిన కుంకుడుకాయలతోటే చక్కగా అలాగా కొంచెం నీళ్ళు వేసి అలా కలిపామంటే నురుపు కూడా బాగా వస్తుంది. దీంతో తోముకున్నామంటే ఆ పిల్లలకు కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఒంటి నుండి మురికంతా కూడా ఈజీగా అయితే పోతుంది.
కాబట్టి చిన్నగా మనం చెప్పి దీనివల్ల మనం ఇలా చేస్తే ఇలా లాభం ఇలా మంచిదని చెప్తే పిల్లలు కూడా చక్కగా వింటారు కదా, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మనం ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది, వాళ్ళు కూడా వింటారు. అలాగే చక్కగా మనం ఇవన్నీ కూడా పూర్వం వాడి పద్ధతులు పాటించామంటే చక్కగా మంచిది. పిల్లలకు చెప్పేలా అయితే చేద్దాము. ఈ జుట్టు చూడండి, చక్కగా మందారాకులు అది వేయటం వల్ల మంచి స్మూత్గా చాలా అయితే బాగుంది. ఈ వీడియో అంతా చూసారు కదా, ఎలా ఏమనిపించిందో చిన్న కామెంట్ అయితే పెట్టండి. అలాగే షేర్ చేయండి, ఒకే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.